పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విశ్వావసనామ సంవత్సర కార్తీక పూర్ణిమ సందర్భంగా చేసిన దీపోత్సవం. ఇదిగో ఆకాశ దీపాలు, అలాగే శ్రీ మహావిష్ణువు దగ్గర దీపం, అలాగే తులసమ్మ దగ్గర దీపం, అదేవిధంగా లోపల ఏర్పాటు చేసిన దీపాలు, అలాగే శిఖరాలు. ఇప్పుడు ఇటీవల కొత్తగా నిర్మించబడిన శిఖరాల వద్ద కూడా అన్ని వైపులా దీపాలు పెట్టడం అనేది జరిగింది. గోమేపు ప్రమిదల్లో నువ్వుల నూనెతోటి. అయితే 8 గంటలకి జ్వాలాతోరణం, ఇదిగో ఈ శిఖరాల్లో అనమాట, జ్వాలాతోరణం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. జ్వాలాతోరణం సమయంలో మళ్ళీ ఇంకొకసారి దీపాలని వెలిగించి మళ్ళీ ఇంకొకసారి ఉత్సవం చేయడం అనేది జరుగుతుంది. సరే, విచిత్రం ఏంటంటే అందరూ వచ్చి దీపాలు స్వచ్ఛందంగా పెట్టుకోండి అని ఇక్కడ ప్రమిదలు, నూనె, ఒత్తులు అన్నీ కూడా సిద్ధం చేస్తాం. ఎవరు ఏమి తీసుకురావక్కర్లే, వస్తే చాలు మనుషులు. కానీ ఎన్ని పిలుపులనిచ్చినా ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళు అంటే ఎవరు లేరు. మరి ఎందుకో తెలియదు, పక్కనే ఉంటారు, పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవాలయంలోకి రావడానికి మాత్రం ఎవరికి మనసు రాదు, ఎందుకో కారణం తెలియదు. ఇది ఒకప్పుడు అభిషేక గణపతి దేవాలయంగా ఉంటే దానిని గత 5 సంవత్సరాల్లో కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభిషేక గణపతి పంచాయతీ దేవాలయంగా మార్చి కొన్ని విగ్రహాలను తెచ్చి, అలాగే ఈ 2 శిఖరాలని నిర్మాణం చేసి, గోపుర కలశాలను ఏర్పాటు చేసి, ఇన్ని రకాల అభివృద్ధి చేసిన ఈ దేవాలయం పంచాయతన మూర్తిగా మార్చి ఇన్ని రకాలు చేసిన ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలనే ఆలోచన మాత్రం భక్తులకు ఎందుకో రావట్లేదు. ఎక్కడెక్కడికో వెళ్తారు, ఏదైనా చేస్తారు. కానీ పక్కనే ఉన్న అగ్రహారంలో నిత్యం అభిషేకాధ్యక్షం న్యాసపూర్వకంగా నిర్వహించబడుతున్న ఈ దేవాలయానికి రావడానికి మాత్రం ఎందుకు మనసు రాదో అర్థం కాదు. సరే, ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే ఉంటాను, నేను ఒక్కడైనా చేస్తూ ఉంటాను. నేను ఒక్కడనే ఇంతవరకు చేయడం జరిగింది. ఇప్పుడు జ్వాలాతోరణం కూడా ఇంచుమించు అతి త్వరలోనే కొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుంది. అది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందేమో చూడాలి. గత సంవత్సరం వరకు జ్వాలాతోరణం ఆ సమయానికైనా జనాలు వస్తున్నారు, మరి వేళ ఏం జరుగుతుందో చూడాలి. సర్వేభ్యః శుభం భూయాత్.